హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సాధారణంగా రక్త కన్నీరు అనే మాటను తట్టుకోలేనంత బాధ, క్రోధం కలిగిన సందర్భంలోనూ ఊహాజనితమైన పదంగా వినియోగిస్తూ ఉంటాం. అయితే నిజంగా కంటి నుంచి రక్తం కారుతున్న చిన్నారి వ్యధాభరిత ఉదాంతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లోని పలక్నామా ప్రాంతానికి చెందిన 3 సంవత్సరాల అహానా ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. దీనికి సరైన వైద్యం ఎక్కడ లభించక పలు అవస్థలు ఎదుర్కొంటుంది ఆ చిన్నారి. దేశంలోని పెద్ద పెద్ద వైద్యులు సైతం అహానాకున్న అరుదైన ఈ వ్యాధిని నయం చేయలేకపోతున్నారు. ఆమె కళ్ళ నుంచి రక్తం కారణమే అసలు సమస్య. ఈ చిన్నారి 20 నెలల వయసు ఉన్నప్పటి నుంచే ఈ వ్యాధితో బాధపడుతుంది. అహానా వ్యాధి గురించి ప్రముఖ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, హెమాటిడ్రోసిస్ అనే అతి అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతున్నదని, ఈ వ్యాధి కారణంగా చెమట మాదిరిగా రక్తం స్రవిస్తుందన్నారు. చికిత్స తీసుకున్న తర్వాత రక్తం కారడం తగ్గుముఖం పట్టిందన్నారు. బాలిక తండ్రి మాట్లాడుతూ, అహానా జన్మించిన 8 నెలల వయసు వరకు బాగానే ఉన్నదని, 20వ నెల నుంచే ఈ సమస్య ప్రారంభమైందన్నారు. మొదట్లో కొద్దిగానే రక్తం కారేదని, ఇటీవల అది మరింత తీవ్రమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స అందించలేకపోతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.